అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం. శివాయ గురువే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండ మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున ఆ కంచి పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు చెప్పిన లలితా సహస్రనామంలోని శ్లోకాలు ఎంత శక్తివంతమైనవో గురించి ఒక భక్తులు గట్టి చెప్పి ఉన్నారనమాట. ఆ విశేషాలు ఏంటనేది ఈ రోజున మనము విందాం. బంగారము, డబ్బు వాటంతట అవే మాయమవుతూ ఉన్నాయి. ఇంట్లో ఉన్న చీరలు, పంచెలు చిరిగిపోతున్నాయి. ఏదో దుష్టశక్తి వల్ల ఇలా జరుగుతుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ కుటుంబము ఒక మాంత్రికుణ్ణి సంప్రదించి దీనికి పరిష్కారం కనుక్కోవాలనుకున్నారు. ఆయన చెప్పినట్లుగా కొన్ని తాంత్రిక పూజలు, జపాలు చేయించారు. కానీ అవేమి ఫలితాన్ని ఇవ్వలేదు. చివరికి ఆ ఇంటి వద్ద అన్ని మంత్రస్వరూపమైన పరమాచార్య స్వామివారి దగ్గరకు వచ్చి తన బాధను చెప్పుకున్నాడు. స్వామివారు అతని బాధనంతా శ్రద్ధగా విన్నారు. ఆ సమయంలో రవి అనే భక్తుడు కాస్త దూరంలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాడు. చేతి సంజ్ఞతో స్వామివారు పారాయణ ఆపమన్నారు. ఆ ఇంటి పెద్ద వైపు తిరిగి అతను ఇప్పుడు ఏ శ్లోకాన్ని చదువుతున్నాడో అడుగు, ఆ శ్లోకాన్ని 1000 సార్లు చదువు అని ఆదేశించారు. ఆయన వెంటనే అతని వద్దకు వెళ్లి ఆ శ్లోకాన్ని అడిగి తెలుసుకుని నేర్చుకుని భక్తితో 1000 సార్లు పారాయణ చేశారు. ఆ తరువాత నుండి అతని ఇంట్లో అలాంటి భయానక సంఘటనలు ఏమీ జరగలేదు. బంగారు, డబ్బులు, బట్టలు అన్ని సవ్యంగానే ఉన్నాయి. ఆ శ్లోకం ఏమిటో తెలుసుకోవాలని చాలా మంది కుతూహలంగా ఉంటుంది. అంతేగాక లలితా సహస్రంలోని ప్రతి శ్లోకము కూడా శక్తివంతమైందే. అవి ఫలించడానికి భక్తి, నిష్ఠ, నమ్మకము, సమయం అవసరం. కానీ ఇప్పటికిప్పుడే శ్లోకానికి ఫలితం లభించాలి అంటే ఆ శ్లోకం చదువు అనే ఆజ్ఞ మహాస్వామివారి నుండి రావాలి నోటి వెంట నుంచి. అది సాక్షాత్ ఆ లలితామ్మ నుండే వచ్చినట్టు అనమాట. మహాపిరళియవల్ దర్శన అనుభవంగల్. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదాన్వహం. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వామివారు చెప్పినట్లుగా లలితా సహస్రనామము చక్కగా ప్రతిరోజు కూడా మనము చదువుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయి. అమ్మవారి దయా, కరుణ, కటాక్షములు మనందరి పైన ఉంటాయి. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా అష్టైశ్వర ఆరోగ్యాలతో, సిరి సంపదలు, పిల్లా పాపలతో దీర్ఘ సుమణులుగా ఉంటారనమాట. మళ్ళా మనము స్వామివారి గురించి ఇంకొక లీలైతే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలి అని కోరుకుంటున్నాను.